డెవలపర్ చింతడ ఉషారాణి. రివ్యూవర్ శ్రీహరి గంగపట్నం. డూడు బసవన్న మాడ్యూల్ 2. రెండవ మాడ్యూల్లో నేర్చుకునే ముఖ్యమైన అంశాలు ఇవి చేయండి: అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు, వ్యాకరణం, నేనివి చేయగలనా. చదవండి, ఆనందించండి. ఈ పాఠ్యాంశం ద్వారా మనము తెలుసుకోబోయే అభ్యసన ఫలితాలు చూద్దాం. చూసిన, విన్న కళారూపాల గురించి చెప్పగలుగుతారు. గంగిరెద్దుల వారి జీవనం చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయగలుగుతారు. గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబు రాయగలుగుతారు. లఘురూప, వ్యాసరూప ప్రశ్నలకు వర్ణనాత్మకంగా జవాబులు రాయగలరు. జానపద కళారూపాలను ప్రశంసాత్మకంగా రాయగలుగుతారు. పదాలకు అర్థాలు రాసి సొంత మాటల్లో రాయడం. సమానార్థక పదాలు, విశేషార్థాలు సొంత వాక్యాలుగా రాయడం. వ్యాకరణాంశాల్లో భాగంగా పదాలను విడదీయడం. విడదీసినప్పుడు వచ్చిన మార్పులు అవగాహన చేసుకుంటారు. సంధి పేర్లు తెలుసుకుంటారు. సమాస పదాలు, విగ్రహవాక్యాలు, కొన్ని సమాస నామాలు గ్రహిస్తారు. వాక్యాలు, రకములు నేర్చుకుంటారు. జతపచుట చేయగలుగుతారు. ఇవి చేయండి. ఉపాధ్యాయుడు చెప్పిన క్రింది పదాలను ఉక్తలేఖనంగా రాయండి. ప్రభువు, సంప్రదాయాలు, ప్రయోజనం, గంగిరెద్దాట, మహాచక్రవర్తులు, చిత్తువత్తు, దేదీప్యమానం, రాజకుమార్తెలు, వినోద క్రీడ, వృత్తి, అన్నదమ్ములు, చర్మం, చిన్నప్పణ్ణుంచి, గొడ్డుమోతు, ముంగాళ్ళు, పరమేశ్వరుడు, ఉత్తరీయం, ధర్మప్రభువులు, భరద్వాజ, ఆనందించిన ఘట్టం. చక్కగా రాశారు పిల్లలు. ఇప్పుడు మనం అవగాహన, ప్రతిస్పందన చూద్దాం. అవగాహన, ప్రతిస్పందనలో భాగంగా కింది ప్రశ్నలు పరిశీలిద్దాం. మీరు చూసిన లేదా విన్న ఏదైనా కళారూపం గురించి చెప్పండి. గంగిరెద్దుల వాళ్ళను చూసినప్పుడు రచయితకు ఎందుకు బాధ కలిగిందో రాయండి. బసవయ్య గంగిరెద్దులు ఆడించడం ఎలా నేర్చుకున్నాడు? పిల్లలు, గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయడం చేద్దామా? గద్యం. సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు. ఇవి కొండ గ్రామాలలో పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి. వీటిలో ప్రత్యేకమైనది కురవంజి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం కురవంజి. కురవలు అనేవారు ఏదో వినోదం కోసం ఆరంభించిన క్రమంగా అదే జీవనోపాధి అయింది. వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలను,
పవిత్ర కథలు, గాథల్ని ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులుగా చేసేవారు. యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులిచ్చేవారు. కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెందింది. ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదెగా నేడు మిగిలింది. వారు సోదె చెప్పే విధానం అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? పేరాను ఆధారం చేసుకుని కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి? సమాజ వినోదం కోసం. చక్కగా చెప్పారు పిల్లలు. కురవంజి ప్రదర్శనలో వేటి గురించి కురవలు చెప్పేవారు? పుణ్యక్షేత్రాల స్థల పురాణాలు, పవిత్ర కథలు, గాథలను గురించి కురవంజి ప్రదర్శనలో కురవలు చెప్పేవారు. అభినందనలు, మీకు బాగా చెప్పారు. కురవంజి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది? ఏకపాత్రగా, ఎరుక చెప్పే సోదిగా మారింది. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఆటవికుల నుండి పుట్టిన ప్రాచీన జానపద కళారూపం ఏది? చక్కగా అవగాహన చేసుకుని సమాధానాలు చెప్పారు. మీకు అభినందనలు పిల్లలు. పిల్లలు, వ్యక్తీకరణ సృజనాత్మకతలో కొన్ని ప్రశ్నలు చూద్దాం. వ్యక్తీకరణ సృజనాత్మకత. మొదటి ప్రశ్న, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరు అని బసవయ్య ఎందుకు అని ఉంటాడు? రెండవ ప్రశ్న, గంగిరెద్దు ఆట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు? మూడవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ ఏ వాయిద్యాలు ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగిస్తారు? వ్యక్తీకరణ సృజనాత్మకతలో భాగంగా వ్యాసరూప ప్రశ్నలు. ఒకటవ ప్రశ్న, గంగిరెద్దులాట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి. రెండవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలను రాయండి. మూడవ ప్రశ్న, మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి. పిల్లలు, ప్రశ్నలకు మీ తరగతి ఉపాధ్యాయుని సలహాతో జవాబులు రాయండి. ఇప్పుడు మనం భాషాంశాలు చూద్దాం. భాషాంశాలు. కింది గీతి గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, ఆరిఫ్ కుటుంబం శ్రీకాకుళంలో మకాం ఉంటుంది. మకాం అనగా నివాసం. సొంత వాక్యం, ఎలుకలు బొరీలలో నివాసం ఉంటాయి. రాబర్ట్ వాళ్ళ బామ్మ నన్ను ఎప్పుడూ ఆప్యాయంగా పలకరిస్తుంది. ఆప్యాయం అనగా ప్రేమ, వాత్సల్యం. సొంత వాక్యం, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. అనుగుణం అనగా తగినట్టు. సొంత వాక్యం, పిల్లలు అమ్మానాన్నల ఆశలకు తగినట్టుగా కష్టపడి చదవాలి. కాలుష్యం ఎక్కువైతే
ప్రకృతి అందాలు కనుమరుగు అవుతాయి. కనుమరుగు అనగా నాశనం లేదా కనిపించకుండా పోవటం. సొంత వాక్యం. అభివృద్ధి పేరుతో మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కింది గీత గీసిన పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయండి పిల్లలు. మా పెంపుడు చిలుక మాటల్ని అనుకరిస్తుంది. అనుకరిస్తుంది అనే మాటకు అర్థం అదే విధంగా చేయు. సొంత వాక్యం. మా ఉపాధ్యాయుడు పద్యం చదివి అదే విధంగా చదవమన్నారు. అర్థాలు తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇప్పుడు పర్యాయ పదాలు తెలుసుకుందాం. కింది పదాలకు సమానార్థక పదాలు, పర్యాయ పదాలు వెదికి రాయండి. ఉదాహరణ: నదులలో నీరు తియ్యగా, సముద్రంలో జలం ఉప్పగా ఉంటుంది. ఉదకము అనే మాటకు నీరు, జలము అనే సమానార్థ పదాలు వస్తాయి. సునీల తండ్రి గురవయ్య, వినయ్ జనకుడు స్వామి. నాన్న అనే పదానికి తండ్రి, జనకుడు అనే సమానార్థ పదాలు వస్తాయి పిల్లలు. వృషభం, ఎద్దు, గోవు, ధేనువు, పాదపం. పైవాటిలో బసవన్న అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించి రాయండి. బసవన్న అనే మాటకు సమానార్థక పదాలుగా వృషభం, ఎద్దు అని చెప్పుకోవచ్చు. మా విజ్ఞాన యాత్ర మాకు ఆనందాన్ని, మా ఉపాధ్యాయులకు సంతసాన్ని పంచింది. సంతోషం అనే పదానికి సమానార్థాలుగా ఆనందం, సంతసం. కింది పదానికి సమానార్థక పదం వెతికి రాయండి. మాతా నన్ను దీవించు, తల్లి ఆశీర్వాదం గొప్పది. అమ్మ అనే పదానికి సమానార్థక పదాలుగా మనం ఇక్కడ మాత అని, తల్లి అని చెప్పుకోవచ్చు. పర్యాయ పదాల గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇక విశేషార్థాలంటే ఏమిటో చూద్దాం. కింది పదబంధాలకు విశేషార్థాలు చదవండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. చూడండి పిల్లలు, ఇప్పుడు ఈ పదబంధాలకు విశేషార్థాలు మనం చదువుతూ వాటితో కొన్ని సొంత వాక్యాలు ఎలా రాయాలో చూద్దాం. ఉదాహరణకు రూపుమాపు అనగా నాశనం చేయు. దీనితో ఒక సొంత వాక్యం: మనం వరకట్న దురాచారాన్ని రూపుమాపాలి. అలాగే పట్టుకొని వేలాడు. పట్టుకొని వేలాడు అనే పదానికి వదిలిపెట్టకుండా ఉండు అనేది విశేషార్థం. దీనికి సొంత వాక్యంగా బసవయ్య గంగిరెద్దాటను పట్టుకుని వేలాడుతున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. కాలు దువ్వు అనే పదానికి అర్థం తగువుకు సిద్ధపడడం అనేది విశేషార్థం. దీనికి సొంత వాక్యంగా మూర్ఖులు కయ్యానికి కాలు దువ్వుతారు అని మనం చెప్పుకోవచ్చు. తరువాతి పదం తిలోదకాలివ్వడం. తిలోదకాలివ్వడం అంటే సంబంధము లేదా అనుబంధము తెంచుకోవడం. దీనికి సొంత వాక్యంగా చెడు వ్యసనాలకు తిలోదకాలివ్వడం మంచిది. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి పిల్లలు. కింది పదబంధానికి విశేషార్థంతో సొంత వాక్యం రాయాలి మీరు. దేదీప్యమానం.
ఈ మాటకు ప్రకాశవంతం అనేది విశేషార్థం. దీనితో సొంత వాక్యం. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ మాటకు సొంత వాక్యం కోహినూరు వజ్రం దేదీప్యమానంగా కాంతినిస్తుంది. ఇంతవరకు భాషాంశాలు నేర్చుకున్నారు కదా పిల్లలు. ఇప్పుడు వ్యాకరణాంశాలు చెప్పుకుందామా మరి. వ్యాకరణాంశాలు. పిల్లలు, మీరు ముందు పాఠాల్లో నేర్చుకున్నారు కదా, సంధి అంటే ఏమిటి, పదాల మధ్య సంధి ఎందుకు జరుగుతుంది అని. మరొకసారి సంధి గురించి చిన్న వివరణ వింటారా మరి. సంధి అనగా కలపడం. సంధి అనగా రెండు వేరువేరు అర్థవంతమైన పదముల కలయిక ఏకపదమగుట. పూర్వపర స్వరాలకు పరస్వరం ఏకాదేశమగుట సంధి అనబడును. మరి సంధి అనేది పూర్వపదం. పూర్వ అనగా ముందు, పరం అనగా తరువాత. పూర్వ పరం. స్వరం. స్వరం అనగా అచ్చు. ఆదేశం అనగా రావడం. అంటే ఇంతకు ముందున్న అక్షరాలను వెళ్ళగొట్టి ఆ స్థానంలో కొత్త అక్షరం రావడం ఆదేశం అంటారు. కింది పదాలను విడదీసినప్పుడు వచ్చిన మార్పును గమనించండి. మహేశ, మహా ప్లస్ ఈసా. పూర్వపదములో మహా అనగా ఆ ప్లస్ పరపదంలో ఉన్నటువంటి ఈసా ఈ, ఆ ప్లస్ ఈ రెండూ కలిస్తే ఏగా మారుతుంది. మహోదధి, మహా ప్లస్ ఉదధి, ఆ ప్లస్ ఓ అయింది. రాజర్షి, రాజా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు ఆర్ అయింది. పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆగాని ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చులుగా ఈ, ఊ, రులు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏ, ఓ, ఆర్లు ఏకాదేశంగా వచ్చాయి కదా. అలాగే కిందనున్న పదాలు విడదీసి రాయండి పిల్లలు. రాజేంద్ర, తిలోదకాలు, మహర్షి. రాజేంద్ర రాజా ప్లస్ ఇంద్ర. రాజా పూర్వపదం, ఇంద్ర పరపదం. పూర్వపదంలో ఉన్న చివరక్షరము రాజాలో ఆ ప్లస్ పరపదంలో ఉన్న మొదటి అక్షరము ఈ, ఆ ప్లస్ ఈ ఏ రాజేంద్ర. తిలోదకాలు, తిలా ప్లస్ ఉదకాలు. తిలా ఆ ప్లస్ ఉ, ఉదకాలు ఆ ప్లస్ ఉ ఓ తిలోదకాలు. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహా ఆ ప్లస్ ఋషి రు, ఆ ప్లస్ రు ఆర్ అవుతుంది. మహర్షి, మహా ప్లస్ ఋషి. పరిశీలించండి పిల్లలు. ఆగాని ఆగాని ఈతో కలిసినప్పుడు ఏ, ఊతో కలిసినప్పుడు ఓ, రూతో కలిసినప్పుడు అర్. ఏ, ఓ, అర్ లను గుణములు అంటారు.
ఇలా అకారానికి అనగా ఆగాని ఆగాని ఈ ఊరులు అనగా ఈ ఈ ఉ ఊ రు రు పరమైతే క్రమంగా ఏవో అర్లు వస్తాయి. దీనినే గుణసంధి అంటారు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి పిల్లలు. పరోపకారం, రమేశ, జాతీయోద్యమం, దేవర్షి. పరోపకారం పరా ప్లస్ ఉపకారం గుణసంధి. రమేశ రమా ప్లస్ ఈసా రమేశ ఇది కూడా గుణసంధే పిల్లలు. జాతీయోద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం గుణసంధి. దేవర్షి దేవా ప్లస్ ఋషి దేవర్షి గుణసంధి. కింది సంధి పదాలను విడదీసి సంధి పేరు రాయండి పిల్లలు. సత్యాగ్రహం, గిరీశుడు, గురూపదేశం, పితృణం. సత్యాగ్రహం సత్య ప్లస్ ఆగ్రహం సవర్ణ దీర్ఘ సంధి. గిరి ప్లస్ ఈశుడు గిరీశుడు చక్కగా చెప్పారు పిల్లలు. సవర్ణ దీర్ఘ సంధి ఇది కూడా. గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి ఇది కూడా. పితృణం పితృ ప్లస్ రుణం పితృణం సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి పిల్లలు. శైల ప్లస్ అగ్రము, ముని ప్లస్ ఇంద్రుడు, మధు ప్లస్ ఉదయం. శైల ప్లస్ అగ్రము శైలాగ్రము సవర్ణ దీర్ఘ సంధి. ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి. మధు ప్లస్ ఉదయము మధూదయము సవర్ణ దీర్ఘ సంధి. సంధుల గురించి విన్నారు కదా పిల్లలు. మీకు ఎంతవరకు అవగతమైందో కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. దేవేంద్రుడు, భానుదయము, మహేశ్వరి, మునీశ్వరుడు, ధనేశుడు, రామాలయం, ప్రళయాగ్ని, దేవాలయం. జవాబులు. దేవేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు గుణసంధి. భానుదయం భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి. మహేశ్వరి మహా ప్లస్ ఈశ్వరి గుణసంధి. మునీశ్వరుడు ముని ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. చక్కగా చెప్పారు పిల్లలు. ధనేశుడు ధన ప్లస్ ఈశుడు గుణసంధి. రామాలయం రామ ప్లస్ ఆలయం సవర్ణ దీర్ఘ సంధి. ప్రళయాగ్ని ప్రళయ ప్లస్ అగ్ని సవర్ణ దీర్ఘ సంధి. దేవాలయం దేవా ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి. అభినందనలు పిల్లలు, చక్కగా చెప్పారు. క్రింది ద్వంద్వ సమాస పదాలకు
విగ్రహ వాక్యాలు రాయండి. అందచందాలు, అందమును చందమును. కాలు సేతులు, కాళ్ళును చేతులును. అన్నదమ్ములు, అన్నయ్యును తమ్ముడును. కింది విగ్రహ వాక్యాలను ద్విగు సమాస పదాలుగా కూర్చి రాయండి. రెండైన చేతులు, రెండు చేతులు. మూడైన మాసాలు, మూడు మాసాలు. ఐదుగురైన పిల్లలు, ఐదుగురు పిల్లలు. కింది విగ్రహ వాక్యములకు సమాస పదమును సమాసనామమును రాయండి పిల్లలు. తల్లియును తండ్రియును. 10 సంఖ్యగల అవతారములు. ఒక్కటైన కాకి, ఆలును మగడును. యువతియు యువకుడును. జీవమును దానమును. 4 సంఖ్యగల దిక్కులు. సీతయును రాముడును. 8 సంఖ్యగల దిగ్గజములు. 10 సంఖ్యగల అవతారములు. జవాబులు. తల్లియును తండ్రియును. తల్లిదండ్రులు సమాసనామము ద్వంద్వ సమాసము. 10 సంఖ్యగల అవతారములు. సమాస పదము దశావతారములు. సమాసనామము ద్విగు సమాసము. ఒక్కటైన కాకి, ఒక్క కాకి ద్విగు సమాసము. ఆలును మగడును, ఆలు మగలు ద్వంద్వ సమాసము. యువతియు యువకుడును, యువతీ యువకులు ద్వంద్వ సమాసము. జీవమును దానమును, జీవదానములు ద్వంద్వ సమాసము. 4 సంఖ్యగల దిక్కులు, 4 దిక్కులు ద్విగు సమాసము. సీతయును రాముడును, సీతారాములు ద్వంద్వ సమాసము. 8 సంఖ్యగల దిగ్గజములు, అష్టదిగ్గజములు ద్విగు సమాసము. 10 సంఖ్యగల అవతారములు, దశావతారములు ద్విగు సమాసము. చక్కగా చెప్పారు పిల్లలు, మీకు అభినందనలు. కింది వాక్యాలను పరిశీలించండి పిల్లలు. అనుమత్యర్థక వాక్యం. మీరు లోపలికి రావచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా ఒక పనిని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఉదాహరణకు, మీరు పరీక్ష రాయవచ్చు. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి పిల్లలు. అలాగే ఆశీర్వాదక వాక్యాలు చూద్దాం పిల్లలు. నీకు శుభం కలుగుగాక. నిండు నూరేళ్ళు వర్ధిల్లు. నీకు మంచి బుద్ధి కలుగుగాక. ఈ విధంగా ఆశీస్సులను తెలియచేసే వాక్యాలను ఆశీర్వాదక వాక్యాలు అంటారు. ఉదాహరణకు, యాంటోనీ నీకు దైవానుగ్రహము కలుగుగాక. ఇలాంటి వాక్యాలు సేకరించి రాయండి పిల్లలు. కింది వాక్యాలు చదివి అవి ఏ రకం వాక్యాలో రాయండి పిల్లలు. నాయనా వర్ధిల్లు. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి రావచ్చును.
జవాబులు: నాయనా వర్ధిల్లు ఆశీర్వాదక వాక్యము. రహీం నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అనుమత్యార్థక వాక్యము. సరోజ సద్విద్యా ప్రాప్తిరస్తు ఆశీర్వాదక వాక్యము. ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును అనుమత్యర్థక వాక్యము. నీకు ఎల్లెడలా శుభం కలుగుగాక ఆశీర్వాదక వాక్యం. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి రావచ్చు అనుమత్యర్థక వాక్యము. చక్కగా చెప్పారు పిల్లలు, మీకు అభినందనలు. క్రింది వాక్యాలను జతపరచండి పిల్లలు. నువ్వు పద్యం చదివావా? అల్లరి చేయకండి. అబ్బో పువ్వు ఎంత బాగుందో. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక. అశ్రార్థకం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, నిషేధార్థకం. జవాబులు చూడండి పిల్లలు. ఆశీర్వాదకం సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక. ఆశ్చర్యార్థకం అబ్బో పువ్వు ఎంత బాగుందో. ప్రశ్నార్థకం నువ్వు పద్యం చదివావా? నిషేధార్థకం అల్లరి చేయకండి. పిల్లలు ఆశీర్వాదకం, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, నిషేధార్థకం, అనుమత్యార్థకములకు వాక్యాలను రాయండి. ఆశీర్వాదకం, ఆశ్చర్యార్థకం, నిషేధార్థకం, అనుమత్యార్థకం, ప్రశ్నార్థకం. ఆశీర్వాదకం నీకు సర్వభోగములు కలుగుగాక. ఆశ్చర్యార్థకం ఆహా ఎంత బాగుందో. నిషేధార్థకం అటువైపు వెళ్ళొద్దు. అనుమత్యార్థకం నువ్వు నాతో రావచ్చు. ప్రశ్నార్థకం బావగారు బాగున్నారా? చమత్కార పద్యం. కప్పను చూసి పాము వణికింది అని సమస్యను ఒక కవికి ఇవ్వడం జరిగింది. కప్పను చూసి పాము వనకదు. ఈ సమస్యకు కవి కింది విధంగా పరిష్కారం చూపాడు. కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయును బోని శీఘ్రంగా తిందా జప్పుడగుచు వచ్చెడి వెంకప్పను గని ఫనివరుండు గడగడ వనికెన్. పద్యం చివరి పాదములో కప్ప దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయింది. ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకుని కర్రతో బయలుదేరాడు. ఆ వెంకప్పను చూసి ఒక పాము గడగడా వణికిందట. ఇదే పిల్లలు ఈ చమత్కార పద్యానికి భావం. పిల్లలు నేనివి చేయగలనా అనే అంశంలో ఇచ్చినటువంటి ప్రశ్నలను చూడండి. ఈ ప్రశ్నలకు అవును కాదు రూపంలో సమాధానాలు తెలియజేయాలి. పాఠాన్ని ధారాళంగా చదవగలను, అర్థం చేసుకుని సొంత మాటలలో చెప్పగలను. ఇలా చెప్పగలిగితే అవును అని, లేకపోతే కాదు అని రాయండి. పాఠంలోని మాండలిక పదాలను, పదబంధాలను వాక్యాలలో ఉపయోగించగలను. వాక్యాలలో ఉపయోగించగలిగినట్లయితే అవునని, లేకపోతే కాదని పెట్టండి. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని, సంస్కృతిని సొంత మాటలలో చెప్పగలను. మీరు గంగిరెద్దుల వారి సంస్కృతిని, జీవన విధానాన్ని సొంత మాటల్లో చెప్పగలిగితే అవునని, లేకపోతే కాదని రాయాలి. పాఠంలోని ప్రశ్నలకు జవాబులు సొంత మాటలలో రాయగలను. మీరు సొంత మాటల్లో రాయగలిగినట్లయితే అవునని, లేకపోతే కాదని సమాధానాలు రాయాలి. చదవండి ఆనందించండి అనే అంశంలో భాగంగా ఒక మంచి
కథ చదువుకుందామా పిల్లలు? గురి. పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైనవాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు. విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాను తీసుకునేవాడు. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. ఒకసారి తన పరివారాన్ని వెంటబెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నాడు. ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనపడలేదు. విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది. వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయలులో ఒక లేడి పిల్ల కనిపించింది. విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. రివ్వున విల్లు నుండి దూసుకెళ్లిన బాణం లేడి పిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది. ప్రమాదం పసిగట్టి లేడిపిల్ల పారిపోయింది. భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు. అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు. నన్నే ఎగతాళి చేస్తున్నావా? ఎంత ధైర్యం అంటూ కళ్ళెర్ర చేశాడు. ఆ సైనికాధికారి బిక్క చచ్చిపోయాడు. తనకు శిక్ష ఖాయమనుకుని గజగజా వణికాడు. పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకుని, అతను ఎగతాళి చేయలేదు మహారాజా, నిజమే చెప్పాడు అని అన్నాడు. మీ బాణం ఎప్పుడూ క్రూరమృగాల వైపే ఎక్కుపెట్టి ఉండేది. అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు. ఆ లేడి పిల్లను పారిపోమ్మని మీరు ఈ బాణం వేశారు. మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగా లేడిపిల్ల ప్రక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం అని వివరించాడు. దానితో విక్రమసేనుడి కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపుకు కృతజ్ఞతగా చూశాడు సైనికాధికారి. విన్నారా పిల్లలు? రాంభట్టు సమయోచితంగా మాట్లాడి మహారాజు యొక్క కోపం పోగొట్టాడు. సైనికాధికారిని శిక్ష నుండి కూడా తప్పించాడు. ఈ కథలో మనం సమయస్ఫూర్తితో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోగలమని తెలుస్తుంది కదా. నియోజనం. పిల్లలు, ఇప్పటి వరకు తెలుసుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు ఇస్తాను. రాసి మీ తరగతి ఉపాధ్యాయునికి చూపించండి. గుణసంధి సూత్రాన్ని నిర్వచించండి. ద్వంద్వ సమాసానికి ద్విగు సమాసానికి తేడాలు రాయండి. విగ్రహవాక్యాలు రాయండి. అనుమత్యార్థక ఆశీర్వాదక వాక్యాలు వివరించండి. 6వ తరగతి తెలుగు వాచకంలోని డూడు బసవన్న పాఠ్యాంశం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.